హలో ఫ్రెండ్స్, ఈరోజు 26 ఆగస్టు 2024 ఈరోజు కువైట్లోని ముఖ్యాంశాలు. కువైట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు న్యూ ఫ్రీక్వెన్సీని అంటే 5G టెక్నాలజీని ప్రవేశపెట్టారండి. ఈ 5G టెక్నాలజీ వల్ల కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎంజాయ్ హై క్వాలిటీ సర్వీసెస్, మళ్ళీ అడాప్షన్ ఆఫ్ మోడర్న్ అప్లికేషన్స్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ అండ్ 3D వీడియో అండ్ క్లౌడ్ సర్వీసెస్, వీటన్నిటికీ 5G సర్వీసెస్ చాలా ఫాస్ట్గా వీడియో క్వాలిటీలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇప్పుడున్న స్మార్ట్ సిటీస్కి ఈ 5G సర్వీసెస్ చాలా అవసరం అండి. అలాగే అల్ట్రా హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ అట్ ది రేట్ ఆఫ్ అప్ టు జిగాబైట్స్ అంటే 10 GB వరకు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ 5G వల్ల. వేరే సెక్టర్లో ఉపయోగపడుతుందండి. గవర్నమెంట్ సెక్టారు, ఇండస్ట్రీ, కామర్స్ అండ్ ఇండివిజువల్ యూజర్స్ అంటే షాప్స్, హోటల్స్, 5 స్టార్ హోటల్స్, అలాగే KFC, పిజ్జా లాంటి రెస్టారెంట్లకి వీటన్నిటికి ఉపయోగపడుతుందండి. ఈ 5G సర్వీసెస్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అల్హమ్రా టవర్లో 3 days ప్రోగ్రాము అరేంజ్ చేశారండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోగలరు. క్రిమినల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కువైత్ వారు 5 అనుమానితులని ఎయిర్పోర్ట్లో కువైత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పట్టుకున్నారండి. వాళ్ళు డ్రగ్స్ని యూరోపియన్ కంట్రీ నుంచి కువైత్లోకి త్రూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వాళ్ళు సరఫరా చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు వచ్చేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్లో పనిచేస్తున్నారు. అండ్ వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా ఇది డ్రగ్స్ని అలో చేయడానికి ప్రయత్నం చేశారు. వాటిల్లో నార్కోటిక్స్ డ్రగ్స్ అరౌండ్ 60 kg ఉందండి. ఆ 60 kg వచ్చేసి మరిజునా అండ్ హాషిష్ వాళ్ళు సీజ్ చేశారు. ఇది మొత్తం వాల్యూ వచ్చేసి 750,000 కువైట్ దినార్లు. ఒక 60 కేజీలు మాత్రమే 750,000 దినార్లు. అర్థం చేసుకోండి ఎంత వాల్యూ ఉన్నది. ఈ స్మగ్లర్ డ్రగ్స్ను సీజ్ చేసి సంబంధిత అనుమానిత వ్యక్తుల 5గురిని లీగల్గా ప్రాసిక్యూషన్ జరుగుతుందండి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 వ్యక్తులను ఈరోజు పట్టుకున్నారండి. వాళ్ళు ఫోర్జరీ రెసిడెన్సీ అండ్ ఇలిసిటీ యాక్టివిటీస్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం ఇవన్నీ చేస్తున్నారండి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు పట్టుకున్న 3 వచ్చేసి ఒకరు కువైతీ, ఒకరు ఈజిప్షియన్, ఒకరు లెబనానియా అండి. వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఒకటి పెట్టేసి అకమా తగిలిన రెసిడెన్సీలు ఈ కంపెనీ అండర్లో వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తున్నారండి. ఏదైతే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ అయితే ఓపెన్ చేశారో ఆ కంపెనీ మీదనే ఎంప్లాయీస్ని రికమెండ్ చేసుకొని లేబర్స్ని కంట్రీకి తీసుకొస్తున్నారు. తర్వాత వాళ్ళ రెసిడెన్సీని ఇష్యూయింగ్ లైసెన్స్ కింద, డ్రైవింగ్ లైసెన్స్ కింద వాళ్ళు మార్చి డబ్బులు 350 నుంచి 1000 దినాలు 500 దినాలు వసూలు చేస్తున్నారు. సో సంబంధిత డిపార్ట్మెంట్ వారు ఇలా 3 మీద లీగల్ యాక్షన్ తీసుకుంటుందండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ వాటర్ సప్లై వారు సోమవారం రోజు పవర్ కట్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారండి. ఎక్కడైతే నాన్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయో అక్కడ కొన్ని రిపేర్లు చేసేది ఉంది. వాటిని ఆ రిపేర్ పూర్తయిన తర్వాత పవర్ జనరేషన్ మళ్ళీ అందుబాటులోకి వస్తుందండి. మెట్రాలజీ డిపార్ట్మెంట్ కువైత్ వారు అనౌన్స్ చేశారండి. విండ్ ఎక్కువ ఉంటుందంట. విండ్ 50 km/h ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ డస్ట్, మళ్ళీ రోడ్డు మీద మెయిన్ హైవేస్ మీద హార్జాంటల్ విజిబిలిటీ అంటే దూరం తక్కువ మనకు కనబడుతుంది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం పెట్రోల్స్ హైవేస్ మీద అంతా ప్లేస్ చేస్తున్నారండి. వీళ్ళు ఎక్కడైనా ట్రాఫిక్ జరిగినప్పుడు ఆ ట్రాఫిక్ని అడ్జస్ట్ చేసి మొత్తం కంట్రీ మొత్తం ట్రాఫిక్ లేకుండా చేయాలని చెప్పేసి ఈ డస్ట్ వెదర్లో చేస్తున్నారండి. అలాగే ఎవరైతే సిటిజన్స్ రెసిడెన్స్ ఉన్నారో కువైట్లో వాళ్ళందరూ కేర్ఫుల్గా ఉండాలి. అవాయిడ్ స్పీడింగ్ ఇన్ హైవేస్ అండ్ లీవ్ ది సఫిషియెంట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 వెహికల్ మధ్య దూరం మెయింటైన్ చేయాలని చెప్పి చెప్తున్నారండి. ఈరోజు కువైట్లో బంగారం ధరలు 1 గ్రాము 24 క్యారెట్లు 24 దినార్ల 850 అండి.
1 గ్రామ్ 22 క్యారెట్లు 22 దినాల 788 ఫిల్స్. అలాగే దినార్కు మనీ ఎక్స్చేంజ్ ఒక దినార్కు వచ్చేసి 275 రూపాయల 50 ఫిల్స్ ఉందండి. మిగతా దేశాల కరెన్సీ పట్టికలో చూప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.